ధాన్యం కొనుగోలులో సమస్యలు పరిష్కరించండి అంటూ కలెక్టర్ మరియు సివిల్ సప్లై ఎండీని ఎమ్మెల్యే సత్యానందరావు కోరారు. రైతులకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం వ్యవసాయ శాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన ఆలపూరు గ్రామంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. స్కీమ్ ద్వారా 5 పవర్ టిల్లర్లు గౌరవ ఎమ్మెల్యే గారిచే పంపిణీ చేయడం జరిగింది. ఈ పవర్ టిల్లర్ యొక్క పూర్తి ధర 229,500 కాగా గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ ₹1,00,000 వస్తుందని తెలిపారు. అనంతరం ఆలమూరు మండల గుమ్మలేరు గ్రామం నుండి మోదుకూరు గ్రామం వెళుతుండగా రైతుల సమస్యను తెలుసుకున్న ఎమ్మెల్యే వారి వద్ద ఆగి విషయాన్ని అడుగు తెలుసుకున్నారు. సమస్యపై అధికారులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకువెడతారని ఎమ్మెల్యే తెలియజేశారు. ధాన్యం కొనుగోలులో ఏర్పడిన సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, సివిల్ సప్లై ఎండీ మనచీర్ జిల్లాని సమూనాను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చరవాణి ద్వారా సంభాషించి పరిష్కారం కోరడం జరిగింది. తమ గోడును విని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే సత్యానందరావు తెలియజేయడంపై రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, జడ్పీటీసీ తోరాటి సీతామహాలక్ష్మి రాంబాబు, సహాయ వ్యవసాయ సంచాలకులు లావణ్య, ఎంపీడీఓ రాజు, ఇతర అధికారులు, రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. దమ్ముకే కదా మొత్తం చేస్తా దమ్ము నువ్వు రాయి వచ్చేసి 2,20,000 మనకి ఇచ్చే సబ్సిడీ ₹1,00,000 సార్. రైతు వారి వచ్చేసి 1,29,000 మనకి కడుతున్నారు. డైరెక్ట్ గా ఇంకా అమౌంట్ కట్టేస్తే సబ్సిడీ అది ఇంకా గవర్నమెంట్ అది చూసుకుంటారు సార్. అది మైనస్ చేస్తే మనం ఇప్పుడు ఎవరండి